హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. అన్ని రకాల కేక్ రెసిపీస్ చేసుంటారు కానీ ఇలా ఒకసారి పనస తొనలతోని అవి కూడా బాగా పండినవండి వాటితో ఎప్పుడైనా కేక్ ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా చేయండి. ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టంగా తింటారు చేసి పెడితే గనక. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ప్రీహీట్ కోసం మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లో. మనం ఈ బ్యాటర్ అంతా రెడీ చేసుకునే లోపు హీట్ అవుతుంది. ఇక్కడ బాగా పండిన పనస్తోనల్ని ఒక 15 వరకు తీసుకున్నాను. అలాగే ఒక 3/4 కప్పు పంచదారని ముందుగా మిక్సీ జార్లో యాడ్ చేసి ఇలాగా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోని ఈ పనస తొనల్లోని గింజలు తీసేసి పైన పండిన ఈ తొనల్ని మాత్రం ఇలా వేసుకోండి. ఒక 2-3 పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్, అలాగే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒకసారి ఇలాగ విస్కర్తో కలుపుకోవాలండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ను కూడా వేసేసి చక్కగా విస్కర్తోని కలుపుకోవాలండి. ఇక్కడ నేను బ్లెండర్ కానీ లేదంటే ఓవెన్ కానీ ఏది కూడా వాడట్లేదు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1/4 కప్ వరకు మైదాను వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్నారంటే అన్నీ కూడా చక్కగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఇలాగ జల్లించేసుకోండి. లాస్ట్లో ఉన్నది ఇలా పడేసేయండి. జల్లించడం మాత్రం తప్పకుండా జల్లించాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోండి. తర్వాత ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకున్నారంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వకుండా కేక్ కూడా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పాలు వేసానండి. బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది. అలాగే కొంచెం కట్ చేసుకున్న ఈ పనస్తొనలను కూడా వేసేసాను. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎందులో అయితే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రే తీసుకొని అడుగున బటర్ పేపర్ కానీ లేదంటే ఆయిల్ని అలాగే కొంచెం మైదాని డస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కూడా వేసుకోవాలండి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే గనక కేక్ చక్కగా కుదురుతుంది, అస్సలు ఫెయిల్ అవ్వదండి. ఇప్పుడు పైన కొంచెం ఈ పనస్తోనల్ని ఇలా వేసానండి. ఇది ఆప్షనల్. ఇప్పుడు ప్రీహీట్ కోసం మనం మందంగా ప్యాన్ పెట్టాం కదండి, ఆ ప్యాన్లో పెట్టేసి మూత పెట్టి పైన కూడా కొంచెం ఏదైనా వెయిట్ పెట్టి ఒక 20-30 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీ కేక్ రెడీ అయిపోద్ది. ఇక్కడ నేను అరగంట తర్వాత చూపిస్తున్నానండి. ఒక టూత్పిక్తో చెక్ చేస్తే పిండి అనేది అస్సలు అతకలేదు. ఇంకా మనకి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారటానికి పక్కన పెట్టుకోండి. ఒక 20-30 నిమిషాల తర్వాత కేక్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది. సైడ్స్ ఇలాగా నైఫ్తోని చిన్న కట్స్ ఇచ్చారంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. మనం అడుగున బటర్ పేపర్ వేసాం కాబట్టి మనకి ఈజీగానే వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అస్సలు మాడలేదండి. బటర్ పేపర్ వేస్తే అస్సలు మాడదనమాట. కేక్ కూడా చాలా స్పంజీగా వచ్చిందండి. తప్పకుండా ఒకసారి ఈ జాక్ ఫ్రూట్ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. మిగతావి కూడా రెసిపీలు ఉన్నాయండి కేక్వి. అవి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.